ఓం నమో నారాయణ. మనలో చాలా మందికి ఒకే సందేహం ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. మేము రోజు దేవుడికి దీపం పెడతాము, ఉపవాసాలు ఉంటాము, భక్తితో కొలుస్తాము. అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? అసలు ఆ దేవుడిని నమ్మేవారు, ఆధారంగా బతికేవారు మాత్రం ఎంతో సుఖంగా, ఐశ్వర్యంతో తులతూగుతున్నారు. దేవుడికి కళ్ళు లేవా? ఆయన ఇచ్చే తీర్పులో న్యాయం లేదా? అని బాధపడుతుంటాం. నిజానికి భక్తుడికి వచ్చే కష్టాల వెనుక భగవంతుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. అదేంటో శ్రీ మహావిష్ణువు నారదుడికి వివరించిన ఒక అద్భుతమైన కథ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు సరిగ్గా ఇదే సందేహాన్ని స్వామి ముందు ఉంచారు. స్వామి, లోకంలో నీ నామస్మరణ చేసేవారు దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. నిన్ను ద్వేషించేవారు భోగభాగ్యాలతో విర్రవీగుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, నారదా, దీనికి సమాధానం మాటల్లో చెబితే నీకు అర్థం కాదు. మనమిద్దరం బ్రాహ్మణ వేషధారణలో భూలోకానికి వెళ్ళి చూద్దాంరా అని బయలుదేరుతారు. ధనవంతుడైన సేటు గృహం. స్వామి మరియు నారదుడు ఒక గ్రామంలో ఒక పెద్ద భవంతు ముందుకి వెళ్తారు. అది ఒక ధనవంతుడైన సేటు ఇల్లు. ఆ సేటు అహంకారి. దాన ధర్మాలంటే అస్సలు ఇష్టం ఉండదు. విష్ణుమూర్తి ఆ ఇంటి తలుపు తట్టి, అయ్యా, మేము బాటసారులం, చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెడతారా అని అడుగుతాడు. దానికి ఆ సేటు కోపంతో ఊగిపోతూ, ఎవడ్రా మీరు, పొద్దున్నే వచ్చేశారు, నా బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఏంటి, పని పాట లేకుండా అడుక్కోవడానికి వచ్చేశారు, వెళ్ళండి ఇక్కడి నుండి అని వారిని దుర్భుషలాడి గెంటేస్తాడు. విష్ణుమూర్తి ఇచ్చిన వింత దీవెన. బయటకు వచ్చిన నారదుడు ఆ సేటు ప్రవర్తనకు చాలా కోపం తెచ్చుకుంటాడు. కానీ విష్ణుమూర్తి మాత్రం ప్రశాంతంగా తన చేతులెత్తి, నీ సంపద పదింతలు కావాలి, నీ వ్యాపారం దేశ దేశాలకు విస్తరించాలి, నువ్వు ఎంతో ధనవంతుడివి కావాలి అని దీవిస్తాడు. నారదుడు ఆశ్చర్యపోయి, స్వామి, వాడు మనల్ని అవమానించాడు, అలాంటి వాడికి అంత పెద్ద వరమా అని అడుగుతాడు. స్వామి మాత్రం, ముందు ముందు నీకే తెలుస్తుంది పద అని ముందుకు సాగుతారు. పేద వృద్ధురాలి గుడిసె. చీకటి పడుతున్న వేళ వారు ఒక పాత పూరి గుడిసె దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఒక వృద్ధురాలు నిత్యం విష్ణువు నామస్మరణ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఏమీ లేదు, ఒకే ఒక్క పాడి ఆవు మాత్రం ఉంది. స్వామి ఆమెను భిక్షం అడగగా, అయ్యా తండ్రి, నా దగ్గర అన్నం లేదు, నా ఆవు ఇచ్చే పాలు ఉన్నాయి, ఇవి తాగి మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో ప్రేమగా ఆసనం వేసి పాలు ఇస్తుంది. ఆమె ఆతిథ్యానికి నారదుడు మురిసిపోతాడు. విష్ణుమూర్తి వెళ్ళేటప్పుడు ఆ వృద్ధురాల్ని చూసి, నీకున్న ఒక్కగానొక్క ఆవు ఇప్పుడే చనిపోవాలి అని దీవిస్తాడు. ఇది విన్న నారదుడు నిశ్చేష్టుడవుతాడు. విష్ణు వివరణ. నారదుడు కోపంతో, స్వామి, ఇది అన్యాయం, ఆ దుర్మార్గుడికి ధనాన్ని ఇచ్చారు, ఆ పుణ్యాత్మురాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని లాగేసుకున్నారు, ఇదేనా మీ న్యాయం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి అసలు రహస్యాన్ని వివరిస్తారు. నారద, ఆ సేటుకు ధనం మీద పిచ్చి, అతనికి ఇంకా ధనం ఇవ్వడం వల్ల చనిపోయేటప్పుడు కూడా ఆ డబ్బు ధ్యాసలోనే ఉండి ముక్తిని పొందలేక వచ్చే జన్మలో తన సంపద దగ్గరే పాముగా జన్మిస్తాడు. అతనికి భగవంతుడి దరి చేరే అవకాశం ఎప్పటికీ రాదు. కానీ ఆ వృద్ధురాలు గొప్ప భక్తురాలు. ఆమెకి నా మీద భక్తి ఉంది, కానీ ఆ ఆవు మీద మమకారం కూడా ఉంది. ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే ఆలోచిస్తే నా వద్దకు రాలేదు. అందుకే ఆ మమకారాన్ని తెంచేయడానికి ఆవును తీసుకున్నాను. ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆధారం నేనే అని పూర్తిగా నాలో లీనమైపోతుంది. త్వరలోనే ఆమె మరణించిన తర్వాత నేరుగా నా వైకుంఠానికే చేరుకుంటుంది. చూశారు కదా, భగవంతుడు మనకు కష్టాలు ఇస్తున్నాడంటే
మనలోని మమకారాలను, పాపాలను తొలగించి మనల్ని తన దగ్గరకు చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అవి మనల్ని శుద్ధి చేసే ప్రక్రియ అని నమ్మాలి. భగవంతుడు మనకి ఏమి కావాలో ఇవ్వడు. మనకి ఏది శ్రేయస్సో అదే ఇస్తాడు. కాబట్టి భక్తితో ముందుకు సాగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.